వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఇందాక 1 అవర్ బ్యాక్ తులసి చందు గారి వీడియో ఒకటి చూశానండి. ఇంటర్మీడియట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు అని తను వీడియో చేశారు. చాలా పాయింట్స్ కవర్ చేశారు. నాకు నచ్చింది ఆ వీడియో. షీ హ్యాస్ ట్రై టు కవర్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. సో అది ఆ టాపిక్ మీద నాకు కూడా ఎప్పటి నుంచో అనుకున్నా మాట్లాడదాం అనిపించింది. సో ఈరోజు లక్కీగా ఆవిడ వీడియో చేశారు కాబట్టి సో లెట్ మీ యాడ్ మోర్ పాయింట్స్ టు ఇట్. సో దాంట్లో ఇనీషియల్గా షీ స్టార్టెడ్ ద వీడియో విత్ కార్పొరేట్ కాలేజెస్ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వీళ్ళు పిల్లలు ఇబ్బందికి గురవుతున్నారు, అది ఇది అని చెప్పారు కదా. అయితే నాకు కూడా అదే అలాంటి ఇంచుమించు అలాంటి ఒపీనియనే ఉంది. కానీ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ మనం వేసుకుందాము. ఇప్పుడు పిల్లలు ఒత్తిడికి గురవుతున్న మాట వాస్తవం, పిల్లలు కోడి పిల్లల్లాగా దాంట్లో నక్కి ఉండడం వాస్తవం. మరి క్వశ్చన్ ఏంటిదంటే, మరి ఈ పిల్లలు దాంట్లోకి ఎలా వెళ్ళారు? ఫస్ట్ వీళ్ళని సరే ఇది అడిగే కంటే ముందర నేనెందుకు చేస్తున్నా అంటే, నాకేం అర్హత ఉంది అది మాట్లాడడానికి అంటే, నేను కూడా ఆ కార్పొరేట్ కాలేజ్ నుంచి చదివిన వాడినే, ప్లస్ నేను గవర్నమెంట్ కాలేజీలో కూడా రెండు చదివినా కాబట్టి నాకు రెండు తెలుసు అన్న. అట్లెట్లా చదివినావు అన్న? రెండు కార్పొరేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అంటే నా ఇంటర్మీడియట్ 2 years కాస్త గవర్నమెంట్ కాలేజ్ అండి. అంటే ఇంచుమించు గవర్నమెంట్, సెమీ ఎయిడెడ్ అంటారు. మన హనుమాన్ టెక్నీలో ఉంటుంది, కోటి గుజరాతీ గల్లీ ప్రగతి మహావిద్యాలయంలో ఉంటుంది, ప్రగతి మహావిద్యాలయ కాలేజ్. 2 years అక్కడ చదివాను. అది ఆల్మోస్ట్ ఇంచుమించు గవర్నమెంట్ కాలేజ్ లాగానే ఉండే అప్పుడు. మరి ఇప్పుడు ఎట్లయితే తెలియదు స్టాండర్డ్స్. నేను చెప్పేది 25 years బ్యాక్. ఇప్పుడు ఐ హ్యావెంట్ విజిటెడ్ దట్ కాలేజ్ ఆఫ్ లేట్, ఎప్పుడు వెళ్ళలేదు. ఐ డోంట్ నో దాట్. సో నేను అప్పటి పరిస్థితులు చెప్తున్నా కాబట్టి ఇది అప్పటికి సంబంధించిన విషయమే. ఇప్పుడు మంచిగా అయ్యుండొచ్చు, చెడ్డగా అయ్యుండొచ్చు, ఐ డోంట్ నో. సో నా కామెంట్ అంతా అప్పటి దాని గురించే అనమాట. మరి కార్పొరేట్ ఎప్పుడు చదివినావు అని అంటే, నాకు ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ చేసిన. ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్లో లాంగ్ టర్మ్ చేసిన. నేను ఒకసారి వాడిన ఈ పదం అంతే, ఎందుకంటే నేను దాంట్లో లాంగ్ టర్మ్ చేసిన కాబట్టి. ఓకే, అది కూడా కార్పొరేట్ సంస్థనే. నేను ఆ కాలేజ్లో ఆ కార్పొరేట్ సంస్థలో చదివినా కాబట్టి నాకు మంచి మార్కులు వచ్చినాయి, నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ టైం ఒకసారి ఇంటర్మీడియట్ చేసినప్పుడు రాలేని ర్యాంక్ లాంగ్ టర్మ్ చేస్తే వచ్చింది. ఎంత మంచి ర్యాంక్ వచ్చిందంటే, నాకు ఉస్మానియాలో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్, నాది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఉస్మానియా క్యాంపస్. 2002, 2006 నా బ్యాచ్. నేను పెరిగిందంతా అంబర్పేట, మా ఇంటి పక్కకే కాలేజ్. నేను ఉన్నది డీడీ కాలేజీలో ఉంటుండే, అంబర్పేట డీడీ కాలేజ్ దగ్గర ఉండేవాళ్ళని. సో క్యాంపస్ పక్కకి 5 నిమిషాలే నా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, దానికి సంబంధించిన టాపికే కదా, గవర్నమెంట్ ప్రైవేటే కదా. సరే, ఇది ఇట్లా చదివినా కాబట్టే ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టాక్ అండ్ మేక్ ఏ వీడియో అండ్ జస్ట్ గివ్ మై ఒపీనియన్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. ఓకే, అందుకోసం ఈ వీడియో చేస్తాను. ఇది ఉపోద్ఘాతం అండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గర నేను ఆపిన, నాకు గుర్తుంది. అసలు ఈ పిల్లల్ని ఆ గవర్నమెంట్ ఆ కార్పొరేట్ కాలేజెస్కి పంపింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 1. ఈ కార్పొరేట్ కాలేజెస్ వీళ్ళని ఇంట్లో నుంచి అమాంతం ఎత్తుకుపోయినాయా? కిడ్నాప్ చేసి వాళ్ళ కాలేజీలో తీసుకుపోయినాయా? లేదు కదా, వీళ్ళే పోయారు కదా. ఆటోనో, బస్సో, కారో వాళ్ళ ఫాదరో దింపితేనే కదా కాలేజీకి పోయారు. ఒప్పుకుంటారు కదా, రైట్. వీఆర్ గుడ్ ఆన్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ పిల్లలకి ఆ కాలేజెస్ ఫ్రీగా చదువు చెప్తున్నాయా? ఫ్రీగా చెప్పట్లే కదా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా. మీరు డబ్బులు కట్టారు కదా, లక్షలు మీరే అంటారు కదా. ఇందాక ఒక పిల్లగాడు నేను చూసిన ఆ వీడియోలో, ఆవిడ తులసి చందు గారు పెట్టిన వీడియోలో, హీస్ క్వశ్చనింగ్ ద కాలేజ్. మా డాడీ లక్షలు కట్టి అప్పు చేసి మీకు ఫీజులు కట్టిండు అని అడుగుతున్నారు. మీరే కట్టారు కదా డబ్బులు, ఫ్రీగా చెప్తలే కదా. ఇది క్వశ్చన్ నెంబర్ 2. మూడో పాయింట్, ఈ పిల్లలు ఇంతమంది గోల చేస్తున్నారు కదా, ఈ పిల్లలు ఎక్కడైనా కానీ మమ్మల్ని కాలేజీలో తీసుకుపోయి చదువు కాకుండా మాతో వేరే పని చేయిస్తున్నారు అని ఎవరైనా చెప్పిరా ఇంతవరకు? నేనైతే ఏ వీడియోలో చూడలేదు. అంటే మన కేజీఎఫ్లో ఉంటుంది కదా నరాచి అని, అట్లా గేట్లు పడిపోతూ ఉంటే అలా తీసుకుపోయి బంగారం నొప్పిస్తారు కదా, అట్లేమన్నా వీళ్ళనేమన్నా కాలేజీకి చదువు అని చెప్పి వీళ్ళనేమన్నా వేరే పనికి ఉపయోగిస్తున్నారా?
ఎక్కడైనా ఏ స్టూడెంట్ అని చెప్పిండు ఆ మాట? ఎక్కడ చెప్పలేదు. సో నేను నాకైతే చెప్పలేదు, మరి మీకు ఎవరైనా చెప్తే చెప్పండి. సో ఖచ్చితంగా పేరెంట్సే తీసుకుపోయి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, డబ్బులు కట్టి మళ్ళీనేమో వాళ్ళు చదివిపిస్తున్నారు అని మనమే గొడవ చేస్తున్నాం. మరి నువ్వు చదివిపియనే కదా, నువ్వే కదా డబ్బులు కట్టినావు. చదివిపి మనకి డబ్బులు కట్టి పంపించింది పేరెంట్సే కదా. మరి ఎందుకు కట్టిరు పేరెంట్స్ అని అంటే నెక్స్ట్ క్వశ్చన్. సరే, మనం కార్పొరేట్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళు ఏమేమి మోడిఫికేషన్ చేస్తే బాగుంటాయో తర్వాత మాట్లాడుకుందాం. పాపం మరి పేరెంట్స్ ఎందుకు కట్టిరు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? వాళ్ళకు కూడా తెలుసు ఈ సిచ్యువేషన్. పేరెంట్స్కి తెలియదా అండి? పేరెంట్స్ కూడా తెలుసు. మరి వాళ్ళు ఎందుకు కట్టిరు అని అంటే చిన్న ఉదాహరణ చెప్తా. మనం అపార్ట్మెంట్లో ఒక అతనితో మాట్లాడుతున్నాం. ఆయన బాధపడుతుంది. మొన్ననే 2 వీక్స్ బ్యాక్ కూడా కాలే. ఆయన అంటాడు, అన్న నేను ఆ టైంలో చదువుకోలేదన్నా, నాకు మంచిగా చదువుకునే స్తోమత ఉండే, చెప్పేటోడు లేడు, నేను చదువుకోలేదు, ఇప్పుడు ఇట్లా హార్డ్ జాబ్ చేస్తున్నా అని చెప్పి ఒక వాచ్మెన్ ఎవరో చిన్న అతను, నేను వాచ్మెన్ అంటున్నా కానీ ఇంకా వేరే. మరి ఇప్పుడు నేను నా పిల్లల్ని మంచి కాలేజీలో పంపిస్తున్నా అన్న, మంచి స్కూల్లో పంపిస్తున్నా అని ఆయన అన్నాడు. నాకు మొన్న జరిగిన వాస్తవం. అట్లనే ఇంకా చాలామంది పేరెంట్స్ ఊర్లలో పోయినాం అనుకో, ప్రతి పేరెంట్ మేమంటే మట్టి విసుక్కున్నాం కాబట్టి మా ఇంట్లో గడిచిపోయిందిరా, మాది వానకాలం చదువులు, అప్పుడు చదివినా చదవకపోయినా నడిచినాయి, మీరైనా మంచి చదువుకోరు కొడుగా అని పేరెంట్సే పంపిస్తున్నారు కదా. అప్పు చేసి మరీ పంపిస్తారు కదా, ఒప్పుకుంటారు కదా. మరి ఎందుకు పంపిస్తున్నారు అని అంటే ద రీజన్ ఈజ్, అందరి పేరెంట్స్కి తెలుసు చదువు లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుందో అందరికీ తెలుసు. పోనీ స్పోర్ట్స్కి పంపిద్దామా అని అనుకున్నాం అనుకో, మనం చూసినాం కదా ఒలింపిక్స్లో ఎన్ని వచ్చినాయి, 140 కోట్ల మందిలో 6 వచ్చినాయండి మనకి పథకాలు. 6 అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ స్పోర్ట్స్లో మనకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ దానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఇంకా వేరే ఆమ్యాలు కాకపోతే మనం సర్వైవ్ కాలేము. సో స్పోర్ట్స్ అనేది కట్టు. బిజినెస్లోకి పోదామా అంటే బిజినెస్ ఆల్రెడీ పెద్ద పెద్ద టైకూన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. పోనీ పాలిటిక్స్లోకి పోదామా అంటే మన పాలిటిక్స్ మన రాజకీయ వారసులే ఉంటారు, నెపోటిజం అంటాం కదా, వాళ్ళే ఉన్నారు. పోనీ ఫిలిం ఇండస్ట్రీకి పోదామా అంటే అందులో లేదు. నువ్వు ఏం చేద్దామన్నా నెపోటిజం ఉంది, డబ్బులు కావాలా లేకపోతే ఇంకేదో కావాలా. నువ్వు ఒక సామాన్యుడిగా బతకాలి అని అంటే సొసైటీలో నీకు చదువు తప్ప ఇంకొక వేరే మార్గం లేదు అని క్లియర్గా అర్థమైపోయింది మనకు. ఒక 30-40 ఇయర్స్ ముందు నుంచే, 40-50 ఇయర్స్ ముందు నుంచే అర్థమైపోయింది. అండ్ ఈ మన ఇండియాలో ఇట్ ఈస్ వెరీ వెరీ కాంపిటేటివ్. ఎంత కాంపిటేటివ్ అంటే డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ. మొన్న యుద్ధం అండి, 2 వీక్స్ బ్యాక్ వరంగల్లో ఒక జాబ్ ఫేర్ పెట్టారు. వరంగల్లో ఎంతమంది వచ్చారండి? గూగుల్ యూట్యూబ్ కొట్టండి, వరంగల్ జాబ్ ఫేర్ రీసెంట్ అని కొట్టండి. అవునా కదా? మరి వరంగల్ జాబ్ ఫేర్ రీసెంట్లో కొన్ని జాబులకు ఒక 20-30 పోస్టుల కోసము 1000 మంది వస్తే ఏం కావాలి? సరే వరంగల్ జాబ్తో తీసేద్దామండి, మన గ్రూప్ అనేది చూసుకుందాం. మొన్న 563 పోస్టులకు 4 లక్షల మంది అప్లై చేశారు. 563 4 lakhs అండి, కామెడీయా? యూపీఎస్సీ 1000 పోస్టులు ఉంటే 10 లక్షల మంది రాస్తారు, 12 లక్షల మంది రాస్తారు, అప్లై చేస్తారు. అట్లీస్ట్ రాస్తారో రాయరో పక్కన పెడదాం, అప్లై చేస్తారు. ఆ రేషియో ఏందండి? ఆ రేషియో అంత రేషియోనా? ఉన్న ఈ జాబులు ఎన్ని, రాష్ట్రోడు ఎన్ని? ఇది పేరెంట్స్కి అర్థమైందండి. పేరెంట్స్కి అర్థమయ్యి ఏదో ఒకటి రాబోయి మన పిల్లల్ని ఇంటికాడ ఉంచితే వీడు ఇంకా ఆగమవుతాడు. కనీసం ఆ 2 సంవత్సరాలు జైలుకే పంపిస్తున్నాం అనుకుందాం, జైలే అనుకుందాం. కానీ ఆ జైలుకే పంపిస్తే ఆ 2 సంవత్సరాలను రుద్ది వాడు అక్కడ కింద మీదనో వాడి తట్టుకొని బయటకు వస్తాడు అనే కదా మనం అనుకుంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు మనము ఇది చూడండి, ఇప్పుడు వచ్చిన 6 పథకాలలో కూడా వాళ్ళు ఎంత కష్టపడతారండి? ఉత్తగానే వస్తుందా ఒక ఒలింపిక్ కానీ? అంటే కష్టం అనేది ఎక్కడైనా ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ స్పోర్ట్సా, పాలిటిక్సా, ఏదని కాదు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, ఎంత కష్టపడాలండి? అఫ్కోర్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు పంజరంలో ఉండవు. ఇప్పుడు చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ పిల్లల్లాగా ఒక పంజరంలో ఒక పంజరంలో ఉండి చదవట్లేదు. కానీ ఎవరి కష్టం వాళ్ళది కదా. కష్టం యొక్క దాని యొక్క సిగ్నిఫికెన్స్ వేరే ఉంది, దాని డైమెన్షన్ వేరే ఉంది. కానీ కష్టమే కదా.
వీళ్ళకి ఎంతసేపు మమ్మల్ని సార్ 10:30 దాకా చదివిపిస్తారు, పొద్దున 5కి లేపుతారు. ఓకేరా భయ్, నీకే మంచిది, 10:30 దాకా చదివించి పొద్దున 5కి లేపుతున్నారు, కానీ నీకే మంచిది, తిండి పెడుతున్నారు. నువ్వు దేనికోసం కొట్లాడాలంటే చదివిపించినందుకు కొట్లాడకు. నువ్వు కట్టిన డబ్బులే చదివిపోయడానికి అంటే అన్న నన్ను చదివిపిరా బాబు అనే నువ్వే పోయినావు. నువ్వు దేనికోసం కొట్లాడతావు అంటే దీనికోసం కొట్లాడు. అన్న నాకు మంచి ఫుడ్ పెట్టకపోతే కొట్లాడు మేనేజ్మెంట్తో. ఇఫ్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ హెల్తీ ఫుడ్ కొట్లాడు. టైంకి పెట్టకపోతే కొట్లాడు. నువ్వు అడిగిన డౌట్లు చెప్పకపోతే కొట్లాడు. నీకు ఫిజికల్ యాక్టివిటీ కోసం అడగండి. సార్ మాకు వారం రోజులు తిని ఇట్లా బాతుల్లాగా తయారవుతున్నాం. అదేదో ఉంటుంది కదా, బాతుల్ని పెట్టి మేపుతారు కదా, బాగా మేపినాక ఆ లివర్లో ఫ్యాటీ యాసిడ్ ఫామ్ అయినాక దాన్ని చంపి తింటారు చూసిన. అట్లా మమ్మల్ని అట్లా బాతుల్లాగా మేపుతున్నారు మమ్మల్ని. మాకు ఎవ్రీ వీక్ ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టించండి సార్ అని కొట్లాడండి. మాకు ఎవ్రీ వీకు ఒక లైఫ్ స్కిల్ ఒక క్లాస్ పెట్టించండి సార్ అని కొట్లాడండి. ఎందుకు లైఫ్ స్కిల్ అంటున్నా అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ లైఫ్ స్కిల్ ఈజ్ వెరీ సింపుల్. 2 days బ్యాక్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చెక్కలు కొట్టింది డే మొత్తం. అమ్మాయికి 434 మార్క్స్ వచ్చినాయి. ఒకటే ఏడుస్తుంది. వాళ్ళ తల్లి చెప్తుంది, తల్లి బంగారు తల్లి 434 తక్కువ మార్కులు కాదమ్మా, 6 మార్కులే తగ్గినాయిరా తల్లి, నువ్వేం బాధపడకు, మంచి మార్కుల తల్లి అని వాళ్ళ అమ్మ బాధపడుతుంది. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈ పిల్ల ఏడుస్తుంది. ఇప్పుడు అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయికి ఆ ఒక్కమని కాదు, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటి అంత సెన్సిటివ్ ఉన్న పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు అట్లాంటి పిల్లలు మంచి చదివి, ఇప్పుడు అమ్మాయి డెఫినెట్గా మంచి చదివే అమ్మాయిగా 6 మార్కులే కదా పోయింది 440. అట్లాంటి మంచి చదివిన పిల్లలకి బై మిస్టేక్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంతకుముందు చేసినట్టు ఎప్పుడైనా నెంబర్ వేయలేదు అనుకుందాం, బై మిస్టేక్ గల్తీసే, వీళ్ళు ఏం చేసుకుంటారండి? వీళ్ళు ఆలోచిస్తేనే భయం వేస్తలేదా? అంటే ఎందుకు ఇది జరుగుతుంది? వాళ్ళకి లైఫ్ స్కిల్ లేదు. ఎంతసేపు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంటిగ్రేషన్, క్యాలిక్యులస్, డిఫరెన్షియేషన్లు తెలుసు, కానీ ఒక ఫెయిల్యూర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఒక ఫెయిల్యూర్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఇది ఎవరు చెప్పేసావట్లే కదా, స్కూల్లో చెప్పలే, పేరెంట్స్ చెప్పలే, ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా చెప్పలేదు. ఇవి చెప్పకపోవడం వల్లనే వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ 15 to 17 ఇయర్సే కదా పిల్లలందరూ. 15 yearsకి 10th class పాస్ అవుతారు, 15 to 17 years ఇంటర్మీడియట్ చేస్తారు. 15 to 17 years ఎట్లుంటుందంటే అడలసెంట్ ఏజ్. ఇట్స్ పర్ఫెక్ట్ అడలసెంట్ ఏజ్. మధ్యలో ఉంటారు, హై హార్మోన్స్. అప్పుడే జేబులకి దువ్వెన వస్తుంది, ముఖం మీద మొటిమలు వస్తాయి, ఫీలింగ్స్ వస్తాయి, అవునా కదా? మరి అట్లాంటి ఏజ్లో వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలండి? వాడిని ఆ గుర్రము దాన్ని అంటారు కదా, దాన్ని కంట్రోల్ చేసినట్టు చెయ్యాలి. వీళ్ళు చేయకపోగా వాళ్ళని చదివి అంటే వాళ్ళకి అదే వస్తుంది. నీ అమ్మ మా మానసిక పరిస్థితి ఏంటిది, మా ఫిజికల్ పరిస్థితి ఏంటిది, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సావగొడుతున్నారు అని అనుకుంటున్నారు. అఫ్కోర్స్ సావగొడుతున్నారు వాళ్ళని, అంతంతసేపు చదివియొద్దు, నేను కూడా ఒప్పుకుంటా. కార్పొరేట్ అంతంత చదివియొద్దు, కానీ కాంపిటీషన్ అట్లా వాడేంది కదా. నిన్ను అట్లా రుద్దకపోతే, చేపను రుద్దినట్టు రుద్దకపోతే బండకేసి, పక్కోడు ర్యాంక్ కొట్టుకపోతుండు, అవునా కదా? మరి పక్కోడు ర్యాంక్ కొట్టుకపోతుంది, మళ్ళీ రేపు నువ్వే అంటావు, ఏమో నాకు ర్యాంక్ వస్తే బాగుండు, నాకు ఎవరు చెప్పేటోడు లేడు, అప్పుడు మంచి లెక్చరర్ లేరు అని అంటున్నావు. అరే ఆ కార్పొరేట్ సంస్థలండి, నేను చదివినప్పుడే అందులో పనిచేసే టీచర్లకి లక్షల జీతాలు ఉండే. ఇక ఇప్పుడైతే చెప్పొద్దు. దే ఆర్ హై పెయిడ్ శాలరీస్ దాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ కార్పొరేట్ కాలేజెస్ ఇచ్చే ఫీ పనికిరాడు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మ కార్పొరేట్ జాబ్ వదిలేసి ఐటీ జాబ్ వదిలేసి పోయి ఫ్యాకల్టీగా అయినా జాయిన్ అవుదాం అనిపిస్తుంది నాకు. అంతంత ఫీజు పే చేసి బాగా టీచ్ చేస్తారు వాళ్ళ ఉద్దేశమే అది. అండ్ ఇంకా ఎంత అంటే మంచిగా చదివే పిల్లలకైతే ఈ ఫ్యాకల్టీలో ఇంటికి పోయి చెప్తారు, అంటే వాడు ర్యాంకు తెస్తాడు అనుకుంటే. అంటే అట్లా క్వాలిటీ కూడా అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక నేను అన్నట్టు నేను లాంగ్ టర్మ్ చేసిన కదా, వాస్తవమే. లాంగ్ టర్మ్ చేసినప్పుడు నాకు విపరీతమైన క్వాలిటీగా అనిపించింది. చైతన్య కాలేజ్లో విపరీతమైన క్వాలిటీగా అనిపించింది. ఎందుకంటే మమ్మల్ని కూడా తోమిరు. నా 8 o'clockకి నేను కొత్తపేటలో చదివిన, అప్పుడు చైతన్యపురి అంటుండే, ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు అప్పుడు ఆ బిల్డింగ్ ఉంది, ఇంకా అప్పుడప్పుడు పోతే కనబడుతుంది.
మార్నింగ్ 8 o'clockకి పోతుంటే ఈవినింగ్ 5:30కి బయటకు వస్తున్నాడు. లాంగ్ టర్మ్ కదా, లాంగ్ టర్మ్ అంటే ఇంకా రుదుతారు. మాకు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అరే మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు ఫస్ట్ టైం మీరు ఎంసెట్ పోగొట్టుకున్నారు, సెకండ్ టైం బాగా చదవాలి అని మమ్మల్ని ఇంకా ప్రెషర్ పెడతారండి. ఇంటర్మీడియట్ వాళ్ళకంటే ఎక్కువ ప్రెషర్ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే సెకండ్ టైం కూడా రాలేదనుకో, డబ్బులు పోతే ఇయర్ కూడా పోతుంది, ఇయర్ కూడా వేస్ట్ అవుతుంది. సో వీఆర్ చాలా హెక్టిక్లో చదివినాం. మరి మేము అట్లా చదివినాం కదా, మరి నేను ఎప్పుడు స్ట్రెస్కి గురి కాలేదు. ఎందుకు గురి కాలేదు అని అంటే టైర్డ్ అయినాం. ఇంటికి రాగానే టైర్డ్ అయిపోతుంటే, మార్నింగ్ 8కి పోయినాక క్లాసులు ఇంటికి 5:30కి రాగానే టైర్డ్ అయిపోతుంటే, అంటే ఆ స్ట్రెస్ మన ఫిజికల్ యాక్టివిటీ అండి. దిస్ ఇస్ అంటే ఎంత మన బ్రెయిన్ వాడతాం కానీ స్ట్రెస్ అనొద్దు. నేను స్ట్రెస్ ఎందుకు అంటున్నా అంటే టైర్డ్నెస్ వేరు, స్ట్రెస్ వేరండి. నువ్వు ఒకటే పని మల్టిపుల్ టైమ్స్ చేస్తే నువ్వు టైర్డ్ అయిపోతావు, నీ బాడీ ఒప్పుకోదు. అంటే నీ మైండ్ ఒప్పుకుంటుంది కానీ బాడీ ఒప్పుకోదు, అలసిపోతావు. కానీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నీ మైండ్ నీకు ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేయవండి, 10 మందిలో కూర్చున్నావు, నీకు అంతా 10 మంది నచ్చని వాళ్ళతో కూర్చున్నావండి, నువ్వేం ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు, నువ్వు గంట సేపు కూర్చున్నా కానీ నువ్వు చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతావు, స్ట్రెస్కి గురవుతావు. నీ అమ్మ ఎవడో వీళ్ళు అందరూ ఎడికెళ్ళి వచ్చారు అనిపిస్తుంది నీకు. స్ట్రెస్సా కాదా? సో ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అంటే ఈ పిల్లలకి ఎవరు చెప్తలేరు, అరే వాళ్ళు రుద్దుతున్నారు ఒప్పుకుంటాం రా, వాళ్ళు చేసేది తప్పే, కానీ ఆప్షన్ లేదురా. మన ఇండియాలో పుట్టిన పాపానికి మనము అంటే ఇంతమంది ఉన్నారు కదా అండి పబ్లిక్, పాపం అనొద్దులే కానీ, పాపం అనే వర్డ్ నేను రాంగ్ వాడినా కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. మరి ఇంత కాంపిటీషన్ ఉంటే ఈ మనల్నే దాని కొత్త సూత్రాలు కనుక్కుంటారు కదా, జుగాడ్. అందులో ఇదొక ఫార్ములా. మనం అందరికంటే ముందు ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాల్సిందే. మన బస్సులో పోయి దస్తీ చేస్తాం కదా, ఖర్చు వేసినట్టు. అసలు అక్కడ రూల్ ఉందా అండి? ఏపీఎస్ఆర్టీసీ అట్లా రూల్ లేదు కదా. కానీ మనం ఏం చేస్తాం, ఆ కాంపిటీషన్లో మనమే కొత్త రూల్ తయారు చేసుకున్నాం, ఖర్చు వేస్తే మాదే అన్నట్టు. అట్లా ప్రపంచంలో ఎవడు ఒప్పుకోడు. అంటే ఇట్లాంటి రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఆ కాంపిటీషన్కి ఓన్ రూల్స్ ఫామ్ చేసుకొని ఏదో ఒక విధంగా మనం ముందుకు పోదాం అనుకుంటున్నాం. ఆ ఏదో ఒక విధమే ఈ విధం. ఈ కార్పొరేట్స్ దాన్ని గ్రహించినాయి. అరే పబ్లిక్ వాళ్ళు బతకడానికి ఏదైనా చేస్తారు. కార్పొరేట్స్ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ఫార్ములా అవుట్ ఆఫ్ ఈ కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు ఒక బిజినెస్గా మార్చుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఈ కాలేజీ కాకుండా మొన్న 2-3 days బ్యాక్ పెహల్గామ్ ఇష్యూ అయిందా? పెహల్గామ్ ఇష్యూ అయితే అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఛార్జెస్ 6,000 నుంచి 60,000కి పోయినాయి. కార్పొరేట్ ఎయిర్లైన్సే కదా, అట్లా ఏమైనా చేస్తారు? అట్లా మజ్బూరి వీళ్ళు పెడతారు కదా, పీపుల్ డబ్బులు పెడతారు కదా అని అట్లా చేశారు. అంటే కార్పొరేట్ వ్యవస్థనే అట్లా దే విల్ యూటిలైజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. వీళ్ళే కాదండి, కాలేజెసే కాదు, ప్రపంచం అంతా అట్లనే ఉంది, కాలేజెసే కాదు. సో వాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇప్పుడు ఇదే కాలేజీలో అయినాం అనుకో, మేము ది బెస్ట్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నాము, మేము ఏం చేస్తున్నామండి, మిమ్మల్ని ఏమైనా కొడుతున్నామా తిడుతున్నామా, మీకు మంచి మార్కులు వస్తే మేమేం అనట్లే కదా. అఫ్కోర్స్ ఏమన్నాడు, ఎందుకంటే నేను చదివినా కదా 1 year, నేను ఎప్పుడు టాప్లో ఉండేవాడిని, నన్ను ఏమనేవాళ్ళు కాదు. అప్పుడు ఇంకా కొట్టేవాళ్ళండి, చైతన్య కాలేజీలో కొట్టేవాళ్ళు. మరి ఇప్పుడు కొడుతుల్లో తెలియదు కానీ అప్పుడు మా క్లాస్లో చాలామంది దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు కొట్టట్లేదు అనుకుంటా, ఐ డోంట్ నో. కానీ నన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా ఏమనలేదు. ఎందుకంటే ఎవ్రీ వీక్లీ టెస్ట్లో నాకు మంచి మార్కులు వచ్చేవి, టాప్లో ఉండేవాడిని. అప్పుడు 200 మార్క్స్ ఉండేవి, ఇప్పుడు 160 అనుకుంటా, ఐ డోంట్ నో. అప్పుడు 200కి నాకు 180, 170 వచ్చేవి, టాప్ మార్కులు వచ్చేవి. సో నేను ఏమనలేదు, ఎప్పుడు మమ్మల్ని ఏమనలేదు. ఇప్పుడు కూడా ఏమంటారు నాకు తెలిసి కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు అదే అంటారు, అవును సార్ మేము టఫ్ లైఫే ఉంది కానీ మేము మంచి లెక్చర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, మేము చదివే కదా చెప్తుంది, మేమేం మిమ్మల్ని లాక్కోవట్లేదు, మేము మిమ్మల్ని ఫిజికల్ హరాస్మెంట్కి గురి చేయట్లేదు కదా అని వాళ్ళు అంటారు. కరెక్టే. అయితే మనము దేనికోసం పోరాడాలి అని అంటే ఇందాక అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. అంటే కార్పొరేట్స్ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే వాళ్ళని నేను ఏం రిక్వెస్ట్ చేస్తాను అంటే, సార్ మీరు మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు చదివే చెప్తున్నారు, ఇంకేం చేయించట్లేదు, కానీ వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సార్. ఒకప్పటిలాగా పరిస్థితి ఇట్లా లేదు. ఇప్పుడు వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ కావాలి. ఎందుకంటే
ఫుడ్ ఇంతకుముందులాగా ఇప్పుడు ఫుడ్ లేదు. ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్డే కదా. మీరు ఎంత మంచి ఆయిల్ పెట్టినా, ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఇంతకుముందు అంత హెల్తీ ఫుడ్ అయితే లేదు. అది మీరు ఒప్పుకోవాలా, నేను ఒప్పుకోవాలా. ఉత్తగానే బాడీలు పెరిగిపోతున్నాయి, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. దానికి తోడు ఈ ఫోన్లు ఇవి వచ్చేసి వీళ్ళ మైండ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక పాత వాళ్ళు అంటే ఒక 20 years ముందు వాళ్ళు అంటే అప్పుడు ఫోన్సే లేవు కదా, ల్యాండ్ లైన్సే కదా. ఇప్పుడు వీళ్ళంతా ఇదైపోయారండి, వీళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళకి దే నీడ్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ కాలేజెస్లో వెంటిలేషన్ ప్రొవైడ్ చేయండి. వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారైనా బయటికి తీసుకుపోండి. వాళ్ళకి అరే ఈ ఎంసెట్ ఐఐటీలు రాకపోయినా కానీ ప్రపంచంలో చాలా సాధించవచ్చు అని వారానికి ఒక లైఫ్ స్కిల్ కోర్సు. అరే యూట్యూబ్లో బయట ఎంతోమంది మోటివేషనల్ వీడియోస్ ఉన్నారండి, మంచి మంచి స్పీకర్స్ ఉన్నారు. ఉత్తా కూడా వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నన్ను విలువండి ఒకసారి, నేను ఉత్తగా మాట్లాడతా. నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, అక్కర్లేదు. నేను సేవ అనుకొని మాట్లాడతాను. లేకపోతే ఇంకెవరినో మంచి వాళ్ళని విలువండి, మీకు ఇష్టమైన వాళ్ళని విలువండి. పోనీ మీరే చెప్పండి, మీరు కూడా చెప్పొచ్చు కదా. అదే పిల్లలకి లైఫ్ ఫెయిల్యూర్స్, ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్, హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్స్, హౌ టు మెయింటైన్ యువర్ హెల్త్, ఇలాంటి పాజిటివ్ థింకింగ్, ద పవర్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అరే ఎన్ని ఉన్నాయి సార్. మీరు రామకృష్ణ మట్టికి పోండి, ఒక ఎవ్రీ డే మార్నింగ్ 8 నుంచి 9కి కోర్సులు అవుతాయి. ఏదో ఒక కోర్స్ తీసుకోండి. రామకృష్ణ మఠంలోని గురుజీలనే పిలవండి, స్వామిలని. సార్ మీరు రండి సార్, ఒక వారం వచ్చి మా పిల్లలకి క్లాస్ చెప్పండి. వస్తారు. రామకృష్ణ మట్టు, బ్రహ్మకుమారి, ఎన్ని ఉన్నాయండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్పకపోవడం వల్లనే, వాళ్ళకి తెలియకపోవడం వల్లనే ఇంటర్మీడియట్ కాగానే వాళ్ళకి ఏమైనా రాకపోతే డైరెక్ట్ పోయి బాయిలో దొంకుతారు. పాపం వాడు అదే అనుకుంటుండు, అరే నన్ను ఇంత కష్టపడతా. వాడికి ఏమనిపిస్తుంది, మా అయ్య 2 లక్షలు 3 లక్షలు కట్టి చదివించిండు, పాపం మా కాలేజీలు కూడా చదివించారు, నేనే చదవలేను అని, నేను వేస్ట్రా బాబా అని వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీనికి ఎవడు బాధ్యత చెప్పండి? పేరెంట్సా, కాలేజా, గవర్నమెంటా? ఎవరి బాధ్యత కాదు. ఆ పిల్లాడికి సరైన అవగాహన లేక, ఇట్ ఈస్ అవగాహన లోపం. అది అన్ఫార్చునేట్లీ మన పేరెంట్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. క్రియేట్ చేసినా పిల్లలకి ఎక్కుతలేదు. ఇంటి చెట్టు మందులకు పనికిరాదు అన్నట్టు మన పేరెంట్స్ అరే మంచి మాటలు చెప్పినా కానీ డాడీ నువ్వు అట్లనే చెప్తావు, మమ్మీ నువ్వు అట్లనే చెప్తావు అంటున్నారు. మరి పేరెంట్స్ చెప్పకపోతే ఎవరు చెప్పాలా? కాలేజ్ వాళ్ళే చెప్పాలా. నెక్స్ట్ పేరెంట్స్ చెప్తే వీళ్ళు ఈజీగా తీసుకుంటారు కదా, మరి కాలేజ్ వాళ్ళే చెప్పాలా. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేది. పేరెంట్స్ గురించి మాట్లాడినాము. పేరెంట్స్కి మజ్బూరీకి పంపిస్తారు కాబట్టి పేరెంట్స్కి ఆప్షన్ లేదు, కాంపిటీషన్ ఉంది. అది పాయింట్ నెంబర్ 1. కార్పొరేట్ కాలేజెస్ ఏమో వాళ్ళు పేరెంట్స్ యొక్క అవసరాన్ని వీళ్ళు డబ్బు చేసుకుంటారు. వాళ్ళ పరిధి చూస్తే వాళ్ళకి అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు దే హ్యావ్ టు ఎన్ఫోర్స్ సచ్ రూల్స్. అరే మీరు ఫిజిక్స్ మ్యాథ్సే కాకుండా ఇట్లాంటి లైఫ్ స్కిల్స్ చెప్పండి అని వాళ్ళు చెప్పాలి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు. గవర్నమెంట్ కూడా దే హ్యావ్ టు మేక్ షూర్ కరికులంలో అడ్జస్ట్మెంట్స్ చేసి ఫిజికల్ ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలి. ప్రతిదానికి ఒక చిన్న గ్రౌండో బియుండో లేకపోతే ఇట్లాంటి ఏదైనా యాక్టివిటీ, సోషల్ లైఫ్ స్కిల్ యాక్టివిటీ చేయించండి అని ఎన్ఫోర్స్ చేయాలి. ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు మరి అంతంత చదివిపిస్తారు కదా విత్ గ్రౌండ్స్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ, అందరికీ మంచి మార్కులు రావట్లేదు కదా. మరి అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ఎంత బాగా చెప్పినా ఎంత బాగా చెప్పకపోయినా ఒక నార్మల్ లైఫ్, ఒక బేసిక్ దాటిన తర్వాత నువ్వు ఎంత అద్భుతంగా చెప్పినా అది పెద్ద ఫరక్ పడదండి. ఫరక్ పడుతుందా? నువ్వు చెప్పేంత వరకు చెప్పిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మైండే ఉంది, మనం ఇప్పుడు ఎంత మోటివేషన్ ఇచ్చినా ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో నీ మోటివేషన్స్ తీసుకుంటాయి, ఆడియన్స్ విల్ రిసెప్ట్ చేసుకుంటారు. ఇక మోటివేషన్ స్పీకర్స్ చెప్పుకుంటేనే వైర్ అనుకో 4 hours తర్వాత వీళ్ళు వింటారా అండి? నువ్వు చెప్పేది కరెక్ట్ అయినా కానీ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, ద మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్. మరి ఒక పెద్దవాళ్ళకే అరే అవతలోడు చెప్పేది మంచిదని తెలిసినా కానీ మనమే వినలేకపోతున్నాము. మరి నువ్వు రోజు అంతంత చదివించి 10:30 వరకు 12:30 వరకు చదివిస్తే పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేరు. సో గవర్నమెంట్ కార్పొరేట్ కాలేజెస్తో కుమ్మక్కు అవ్వడం కాకుండా
కార్పొరేట్ కాలేజెస్ చెప్పినట్టు గవర్నమెంట్ వింటుందని అందరికీ తెలుసు. నేను అనే మాట కాదు ఇది, కుమ్మక్క నేను అన్న మాట కాదు, ప్రపంచం అంతా అదే అంటుంది. మరి వీళ్ళు దే హ్యావ్ టు, గవర్నమెంట్ షుడ్ మేక్ సచ్ రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ చేయాలి. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ నేటి బాలలు రేపటి పౌరులు అన్నాను కదా, అట్లనే దీస్ స్టూడెంట్స్ విల్ బికమ్ టుమారో సిటిజన్స్. మరి వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఎంత ఉందో, కాలేజెస్కి ఎంత ఉందో, గవర్నమెంట్ కూడా అంతే ఉంది. గవర్నమెంట్ కూడా డెఫినెట్గా అంతే ఉంది. గవర్నమెంట్కి లేదా? కానీ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి, వీళ్ళు కాలేజీ వాళ్ళు చెప్పినట్టు ఆ కాలేజెస్లో ఇందాక నేను ఆ వీడియోలో ఆవిడ చెప్పినట్టు ఒక లైసెన్స్ తీసుకొని 10 నడిపిస్తున్నారంట. అట్లాంటి వాటిని వీళ్ళు రెగ్యులేట్ చేయాలండి. అట్లా చేస్తారండి, అది ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు అని వీళ్ళు రెగ్యులేట్ చేయాలి. గవర్నమెంట్ తరఫు నుంచే చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు టాస్క్ అని ఉంది కదా, టాస్క్ లాంటివి బాడీస్ ఉన్నాయి. వీళ్ళు పోవాలి. గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు ఇట్లాంటి ప్రైవేట్గా ఎడ్యుకేషన్, ఇప్పుడు ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్లో ఓకే, ఏ బ్రాంచ్లో మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంది, మేము వస్తాం, మేము ఒక థర్డ్ పార్టీ మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాం. లేకపోతే ఇట్లాంటి ఏదో ఒక, నేను ఇట్లాంటి ఐడియాలు ర్యాండమ్గా చెప్తున్నా, కానీ ఇట్లాంటి ఏదైనా యునీక్ ఐడియా చెప్పి పీపుల్ వాళ్ళ స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ని తగ్గించే మార్గం ఏదన్నా సూచించాలా అంటున్నా. ఉంటాయి కదండి ఎన్ని ఐడియాస్ లేవా? ఒకటే ఐడియానా? మస్తు ఉన్నాయి, మనం ఎన్నన్నా ఆలోచించవచ్చు. ఉత్తగా ర్యాండమ్గా వీడియో చేస్తేనే నాకు ఇన్ని ఆలోచనలు వచ్చినాయి. మరి గవర్నమెంట్ నిజంగా కూర్చొని, గవర్నమెంట్, కార్పొరేట్స్, పేరెంట్స్ కూర్చొని మీడియా ఒక డిబేట్ పెట్టింది అనుకుందాం. మీడియా పెట్టండి ఒక డిబేట్. ఎవరైనా సార్ ఈ వీడియో ఎవరైనా మీడియా వాళ్ళు ఎవరు చూసినా ఒక్క డిబేట్ పెట్టండి సార్, మీకు దండం పెడతాం. మీరు ఎవరైనా పిలవండి సార్, ఎవరైనా పిలుచుకోండి. గవర్నమెంట్ నుంచి పిలవండి, కార్పొరేట్ నుంచి పిలవండి, ఒక మంచి మోటివేషనల్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని పిలిచి, మంచి ఉన్నారు కదా మన దాంట్లో, పిల్లల్ని పిలిపించి ఒక సూపర్ డూపర్ డిబేట్ ఎందుకు చేయరండి మీడియా వాళ్ళు? ఇప్పుడేమో ఇట్లా బయట వాగుతారు, ఈ కాలేజ్ అట్లా చేసింది, ఆ కాలేజ్ ఇట్లా చేసింది. కానీ మనకు కావాల్సింది వీళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కాదండి. మనము కార్పొరేట్ కాలేజ్ మీద దుమ్మెత్తిపోయడము, గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయడము, పేరెంట్స్ని మనమే తిట్టుకోవడము, ఇది కాదు కదా. ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగాలి. ఆ కన్స్ట్రక్టివ్ డిబేట్ వల్ల ఏం అవ్వాలంటే అందరికీ వాళ్ళ పరిధులు అది దాన్ని ఏమంటారు అర్థం కావాలి. ఎవ్రీవన్ షుడ్ నో దేర్ లిమిటేషన్స్. వాళ్ళ ప్లస్లు తెలవాలి, వాళ్ళ మైనస్లు తెలవాలి. పేరెంట్స్కి వాళ్ళ ప్లస్లు తెలవాలి, పేరెంట్స్కి వాళ్ళ మైనస్లు తెలవాలి. కార్పొరేట్స్కి వాళ్ళ ప్లస్లు తెలవాలి, కార్పొరేట్స్కి వాళ్ళ మైనస్లు తెలవాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వాళ్ళ ప్లస్లు తెలవాలి, వాళ్ళ మైనస్లు తెలవాలి. గవర్నమెంట్కి అయినా అంతే, పిల్లలకైనా అంతే. ఇప్పుడు పిల్లలు ఇంత గోల చేస్తారు కదా సార్. ఇప్పుడు పిల్లలు, నేను అక్కడ అనిపిస్తుంది, ఈ పిల్లలు 17 years పిల్లలు ఇప్పుడు మమ్మల్ని చదివిస్తున్నారు అంటారు కదా, వీళ్ళని 5 పంపిద్దామండి ఇంటికి, 5:30కి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారని చెప్పండి, ఎంతమంది అవుతారు? ఇప్పుడు ఎంత యూట్యూబ్లో ఆన్లైన్ కంటెంట్ వచ్చిందంటే పాడవడానికి 5 నిమిషాలు చాలు. మా టైంలో ఒక్క మూవీ అంటే ఇది ఎలాంటి ఇంగ్లీష్ మూవీ అంటాం కదా, ఆ మూవీలు చూడాలంటే పెద్ద కథ. మేము వీసీఆర్ తెచ్చుకోవాలి, వీసీపీలు తెచ్చుకోవాలి, ఎవరు లేని రూముల్లో పోవాలి, అట్లాంటివి చేసినాం. మరి ఇప్పుడు ఎంతసేపు అండి మొబైల్. సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పినా అంటే ద రీజన్ ఈజ్ దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ స్కోప్. నువ్వు ఖరాబ్ కావడానికి ఇప్పుడు ఆప్షను నీ ఇంట్లో నుంచి కదలాల్సిన అవసరం కూడా లేదు. వాట్సాప్లో వచ్చినాయి, స్కూల్ టైంలోనే బూతులు మాట్లాడుతున్నారు, స్కూల్ టైంలోనే వాళ్ళకు తెలియకూడని విషయాలన్నీ తెలుస్తున్నాయి. అవునా కదా? మన ముందు 2 generations పోదామండి, ఏమని తెలుసా? ఎవరికేం తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలకి 6 years 5 yearsకే దోస్ పీపుల్ ఆర్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే ద సిస్టమ్ అట్లా తయారైంది. ఫిలిమ్స్లోనేమో యూ సర్టిఫికేషన్లు అవి ఏం లేవు, మొత్తం ఫటాఫట్ అందరికీ ఏమన్నా కానీ ఇచ్చేస్తున్నారు. అండ్ అది ఆ కంటెంట్ ఆన్లైన్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఇంటర్మీడియట్ పిల్లలను చేపని తోమినట్టు తోముతున్నామని మనం కంప్లైంట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఇంకా ఖరాబ్ అవుతారేమో అని నాకు ఎక్కడనో ఒక చిన్న బాధ అండి. సరే తోమిరు కానీ అది వాళ్ళ కోసం మంచిదే కదా, వాళ్ళకి మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళని కష్టపెడుతున్నారు కానీ వాళ్ళకే మంచిది కదా. మనము ఇప్పుడు చైనా వాళ్ళని చూసామండి, చైనాలో ఒక వీడియో అవుతుంది కదా, చైనా పిల్లలు 6 years పిల్లల్ని విపరీతంగా ట్రైన్ చేస్తుంటారు. మరి ఎన్ని మెడల్స్ వస్తాయి చైనాకి ఒలింపిక్స్లో? అది హార్డ్ వర్క్ కాదా? పేరెంట్స్కి తెలియదా?
మరి ఆ కంట్రీలో అన్ని వీడియోస్ అన్ని ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళని కష్టపెడుతున్నారు కాబట్టి. కష్టమని మనం అంటున్నాము, కానీ దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది కష్టమైనప్పటికీ దీన్ని ఇష్టంగా చెయ్యి అని చెప్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. రిజల్ట్స్ అక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మనం స్టార్ట్ చేసే ముందరనే అమ్మ ఇది కష్టమైన పని ఇది కష్టము అని అనుకుంటున్నాం కాబట్టి నీకు అది కష్టంగానే కనిపిస్తుంది. ఒక్కసారైనా ఈ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ పిల్లలు వీడియో చూస్తే వాళ్ళకి అదే అంట, అరే ఒక్కసారైనా ఇష్టంగా చదువురా నాయన. కష్టమే, ఒప్పుకుంటా, నీకు డైలీ 14-15 అవర్స్ చదవమంటే కష్టమే. కానీ అరే నాకు తప్పదు, ఈ 2 years నా భవిష్యత్తు కోసం నేను చదువుతున్నా, ఇది చాలా మంచి అవకాశము, మా పేరెంట్స్ డబ్బులు కట్టారు, నాకు మంచి ఫ్యాకల్టీ దొరికింది, నేను ఒక 2 years చదివితే నా లైఫే బాగుంటుంది అని ఒక్క థాట్ నీకు వచ్చినా నువ్వు మైండ్లో పెట్టుకో. నేను రేపు నాకు ఇది అయిపోయిన తర్వాత నా లైఫ్ బాగుంటుంది అని నీకు అనిపించినా నువ్వు ఒక్కరోజు కంప్లైంట్ చేయవు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్న వాళ్ళందరూ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అందులో ఉన్న మీకు ఎస్టాందే కదా ప్రిస్క్రైబ్డ్ పబ్లికేషన్స్, ఎస్టాంద్లో ఉన్న బుక్స్ క్వశ్చన్స్ అన్నీ నువ్వు చేయగలుగుతావా? మరి అడుగు, మరి డౌట్స్ అడుగు, మీ ఫ్యాకల్టీని డౌట్స్ అడగకపోతే అప్పుడు లొల్లి చేయి, డౌట్స్ చెప్పకపోతే అప్పుడు లొల్లి చేయి, ఫుడ్ పెట్టకపోతే అప్పుడు లొల్లి చేయి, మంచి ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు లొల్లి చేయి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అప్పుడు లొల్లి చేయి. అంతేగాని చదివిస్తాను నువ్వే కదా డబ్బులు పెట్టిపోయింది నువ్వే, మమ్మల్ని చదివియండి సార్ అని పోయింది నువ్వే. సో అందుకోసం నాకు చెప్పాలనిపించింది అండి. ఎందుకంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ 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 కామన్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి ఆ కష్టసుఖాలు అన్నీ నాకు తెలుసు. ఇందాక చెప్పినా కదా గవర్నమెంట్ కాలేజ్, మరి అయిపోయా, ఇంకేం కార్పొరేట్ కాలేజ్ కాదు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కార్పొరేట్ కాలేజ్ పోయారు, కానీ నేను గవర్నమెంట్ కాలేజ్ చదివిన. సో మీకు అప్పటికే అర్థమై ఉంటుంది. సో ఆ లెవెల్ నుంచి వచ్చిన కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ బోత్ ద సిచ్యువేషన్స్. ఇందాక అన్నా కదా లాంగ్ టర్మ్ నాకు పెద్ద ర్యాంక్ వచ్చింది ఫస్ట్ టైము. మా నాన్న అన్నాడు, మా దగ్గర అంత పైసలు లేవురా, లాంగ్ టర్మ్ అయితే చదివించలేను, 40,000 ఫీజు సంవత్సరానికి నాతో కాదన్నాడు. అప్పుడు 40,000 అప్పుడు లాంగ్ టర్మ్. 1 year నేను రిస్క్ చేసి చదివిన. అంటే ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా చెప్తున్నా. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి ఇది చెప్పాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు తులసి చందు గారు. ఈ వీడియో ఒకవేళ చూస్తే మీరు మీ వీడియో వల్ల నాకు చేయాలనిపించింది, ఒక కామెంట్ చెప్పాలనిపించింది. సో చెప్పాను. ఎవరు ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడుంటే చెప్పండి, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. మోస్ట్లీ నేను అన్ని చెప్పిన పాయింట్స్ అన్నీ నా సొంత ఒపీనియన్సే కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ ఐ హర్టెడ్ ఎనీవన్ ఐ విల్ డెఫినెట్లీ అపాలజైజ్, చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అగైన్ మై వీడియో. దిస్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.